హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో జీపీఓ పోస్టులు పడుతున్నాయని అందరికీ తెలుసు. మరికొద్ది రోజుల్లో మనకు జీపీఓ పోస్టులు అనేవి పడుతున్నాయి. మనము దానికి సంబంధించి సిలబస్ ఏంటిది, అందులో ఏ ఏ టాపిక్స్ వస్తాయి అనేది ప్రజెంట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో సిలబస్ ఏంటంటే 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ ఏందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ పేపర్లో మొత్తం జనరల్ నాలెడ్జ్ వస్తుంది. అందులో టాపిక్ వైజ్గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకు కరెంట్ అఫైర్స్లో మనకి అంతర్జాతీయం, జాతీయం, స్థానికం. ఎందుకు లేదంటారంటే కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం మనము 1 year నుండి 6 months మ్యాక్సిమం నోటిఫికేషన్ పడేంత వరకు మనకు 1 year లోపు ఏమేమి ఉన్నాయి కరెంట్ అఫైర్స్ అనేది మొత్తం చూసుకోవాలి. జాతీయం చూసుకోవాలి, మనకు అంతర్జాతీయం అన్ని చూసుకోవాలి. మనకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ కానీ అన్ని చదివి పెట్టుకోవాలి. సెకండ్ జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకోవాలి, జనరల్ సైన్స్. నెక్స్ట్ జాగ్రఫీ మరియు ఎకానమీ, భారతదేశ మరియు తెలంగాణ ఎకానమీ. జాగ్రఫీ ఇప్పుడు ఏంటంటారంటే జాగ్రఫీ మొత్తం మనము జాగ్రఫీ చూసుకోవాలి, ఎకానమీ చూసుకోవాలి. భారతదేశ జాగ్రఫీ చూసుకోవాలి, భారతదేశ ఎకానమీ చదువుకోవాలి. మళ్ళీ తెలంగాణ జాగ్రఫీ చూసుకోవాలి, తెలంగాణ ఎకానమీ, ఈ 2 చదువుకోవాలి మనము. నెక్స్ట్ భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఇది చదువుకోవాలి. భారత రాజ్యాంగం మనకు మొత్తం తెలుసు. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, సుప్రీంకోర్టు, హైకోర్టు, పార్లమెంటు, ఇవన్నీ చదువుకోవాలి. నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయ ఉద్యమం, అంటే ఇండియన్ హిస్టరీ చదువుకోవాలి, జాతీయ ఉద్యమం చదువుకోవాలి. ఇండియన్ హిస్టరీ ఇప్పుడు భారతదేశ చరిత్ర అది చదువుకోవాలి, ఆధునిక భారతదేశ చరిత్ర మరియు జాతీయ ఉద్యమం ఆ టాపిక్ చూసుకోవాలి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇందులో 2 చూసుకోవాలి. మళ్ళీ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర చదువుకోవాలి. ఉద్యమ చరిత్ర చదువుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం. తెలంగాణలో జరుగుతున్న ఏమేమి కళలు, సంస్కృతం, వారసత్వం, కళలు, సాహిత్యం. వారసత్వం అంటే కట్టడాలు అవి ఉన్నాయి మనకి. ఇప్పుడు గోల్కొండ కానీ చార్మినార్ అటువంటి తెలంగాణలో ఏమేమి కట్టడాలు వారసత్వం పరంగా ఏమేమి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. సంస్కృతి, కళలు, అప్పుడు కళలు ఏంటిది, సాహిత్యం, ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర విధానాలు అంటే పథకాలు కానీ మొత్తం వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ టాపిక్ ఎథిక్స్, లింగ మరియు బలహీన వర్గాల పట్ల సన్నిహితత్వం, సామాజిక అవగాహన. బలహీన వర్గాల సామాజిక అవగాహన ఏమేంటిది అనేది మొత్తం ఈ టాపిక్ వైజ్గా చదువుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ పేపర్లో మొత్తం ఈ టాపిక్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ చూసుకోండి ఒకసారి, కావాలంటే స్క్రీన్ షాట్ కానీ తీసి పెట్టుకోండి. జీపీఓ పోస్టులకు సంబంధించి ఇది మనకు రాబోయే రోజుల్లో మనకు 2-3 monthsలో కానీ మనకి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడే ఛాయిస్ ఉంది. కాబట్టి మనం టాపిక్ వైజ్గా అన్నీ చదువుకోండి. మనము నెక్స్ట్ పేపరు ఏందో చూద్దాం. నెక్స్ట్ పేపర్లో ఏ టాపిక్స్ వస్తాయి కానీ చూద్దాం. మనకి జీపీఓ సిలబస్లా ఇప్పుడు మనకు సెకండ్ పేపర్ ఏంటంటే ప్రాథమిక ఇంగ్లీష్ అంటారంటే మొత్తం ఇప్పుడు మనకు యాంటోనిమ్స్, సినోనిమ్స్ కానీ మొత్తం సిలబస్ మనకు చూసుకోవాలి. నెక్స్ట్ మానసిక సామర్థ్యం, అర్థమెటిక్
అర్థమెటిక్ ఇది చూసుకోవాలి. లాజికల్ రీజనింగ్లో టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేటివి చూసుకోవాలి. మొత్తం టాపిక్స్ అనేటివి వస్తాయి అన్నట్టు. సంఖ్య సామర్థ్యాలు, అంకగణితము ఇవన్నీ చూసుకోవాలి. మనకు మ్యాక్సిమము మొత్తం సెకండ్ పేపర్లో మ్యాక్సిమం 75 మార్కులకు ఉంటుంది అంటున్నారు. కాబట్టి మ్యాక్సిమం సెకండ్ పేపర్ నుంచి ఎక్కువ మార్క్సులు వచ్చే టాపిక్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఫస్ట్ పేపరు 75 మార్క్స్, ఇది 75 మార్క్స్ ఉండొచ్చు అంటున్నారు. ఇట్లా అయినా మనము ప్రిపేర్ అయితే ఉండాలి. అవి మ్యాక్సిమం 50 మార్క్స్ పెట్టినా కానీ మనము బాగా చదువుకుని అయితే ప్రిపేర్ అయి ఉండాలి. ఇంగ్లీష్ టాపిక్ కానీ చూసుకోండి. మొత్తము అర్థమెటిక్, రీజనింగ్ కానీ మొత్తం టాపిక్స్ మనం ప్రిపేర్ అయి ఉండండి. మీరు నోటిఫికేషన్ పట్టేంత వరకు అంటనే ఆగండి. మనకి ఇప్పటి నుంచి మనము ప్రయత్నం అనేది మొదలు పెడతానే చదువుకుంటూ ఉంటేనే మనకు నోటిఫికేషన్ వచ్చినాక మనకి అంత ఇబ్బంది అనేది ఏమనిపించదు. ఈ టాపిక్స్ ఇప్పుడు ఫస్ట్ పేపర్లో చెప్పినా కదా, ఆ టాపిక్స్ ఈ సెకండ్ పేపర్లో టాపిక్స్ మాత్రం మీరు మర్చిపోకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతా ఉండి చదువుకోండి. నోటిఫికేషన్ పడ్డాక మనకు ఈజీగా అయిపోతుంది. ఇంకా టైం ఉంది నోటిఫికేషన్కి, రాబోయే రోజుల్లో వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ మంచిగా చదివి జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.